పాస్టర్ ప్రవీణ్ చనిపోయి నిన్నటికి నెల కానొస్తుంది. అయితే ఇప్పటికీ కూడా పోలీసులందరూ కూడా ఇది ప్రమాదవశాత్తు జరిగింది అని చెప్పి కూడా దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్లన్నీ రిలీజ్ చేసి ఒక నిర్ధారణకి రావడం కూడా జరిగింది. అయితే ఎక్స్లో పోస్ట్ చేసిన మాజీ ఎంపీ హర్షకుమార్ అయితే ఆయన వ్యాఖ్యలు కొంచెం అభ్యంతకరంగానే ఉన్నాయి. అయితే ఇది నిజంగా ప్రమాదవశాత్తు కాదు, మర్డరే అని చెప్పి కూడా మరొకసారి ఆయన పోస్ట్లో గుర్తు చేయడం కూడా జరిగింది. అయితే ఎందుకని పోలీసులు ఇంత ఎవిడెన్స్లు ప్రూఫ్లు బయట పెట్టినప్పటికీ ఇది కేవలం హర్షకుమారే కాదు, మిగిలిన కొంతమంది కూడా ఇంకా నమ్మడానికి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించట్లేదు, అంటే దాన్ని అంగీకరించట్లేదు అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఎందుకు ఈ విధంగా ఉన్నారు, ఇంకా దీన్ని హత్యే అని చెప్పి కూడా ఎందుకు ప్రేరేపిస్తున్నారు? సో దీని గురించి మాట్లాడితే వాళ్ళు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమనేని గారు ఉన్నారు. మేడం నమస్తే అండి. 1 మంత్ అయిపోయింది పగడాల ప్రవీణ్ది హత్య అంటున్న వాళ్ళకి కొంత టైం తీసుకున్నప్పటికీ మొత్తం సీసీటీవీ ఫుటేజ్ల ఆధారంతో మొత్తం కూడా బయట పెట్టడం జరిగింది, ఇది ప్రమాదవశాత్తు జరిగిందే అని చెప్పి. అయినా సరే ఈరోజు హర్షకుమార్ చేసిన పోస్ట్ కావచ్చు, ఇంకా కొంతమంది దీని మీద ఇంకా వాదిస్తూ ఉన్నారు ఇది హత్య అని చెప్పి. సో ఏమంటారు? ఏమండి, మీరు చెప్పినట్టు నెల అయింది నిన్నటికి పాస్టర్ ప్రవీణ్ గారు మరణించి. ఆయన ఆత్మ ఈ పాటికి స్వర్గం చేరుకుని కూడా ఉంటుంది. కానీ వీళ్ళు ఆయన స్వర్గానికి వెళ్ళనివ్వకుండా ఈ రకంగా మాట్లాడటం అనేది చాలా అసంబద్ధంగా ఉంది. ఎందుకంటే హర్షకుమార్ గారు ఆల్రెడీ దీని మీద చాలా కమెంట్స్ చేశారు. ఇది హత్య అంటారు ఆయన, తర్వాత రిక్రియేట్ చేశారు మొత్తం సీన్ అని వీళ్ళందరూ మాట్లాడటం జరిగింది. సో పోలీసులు కూడా ఏం చెప్పారంటే, నిజంగా ఇది హత్య అయితే మీ దగ్గర ఎవిడెన్స్లు ఉంటే చూపించండి. ఇప్పుడు ఒకవేళ హత్య చేశారు అని అనుకుందాం, ప్రవీణ్ గారిని చేస్తే ఎక్కడ చేశారు, ఏ ప్లేస్ అది, ఎందుకు చేశారు, ఎవరు చేశారు, ఎలా చేశారు, ఈ వివరాలు వాళ్ళు ఇవ్వాలిగా. ఇప్పుడు వాళ్ళంత ఖచ్చితంగా చెప్తున్నప్పుడు వాళ్ళ దగ్గర ఎవిడెన్స్లు ఉండాలిగా. ఉంటే బయట పెట్టారనుకోండి, పోలీసులకు కూడా సులువు అవుతుంది. ఒకవేళ హత్య అయితే హత్య కోణంలో దాన్ని చూసి ఎవరు దీన్ని అంటే దీనికి బాధ్యులు ఎవరు, అసలు హంతకులు ఎవరు అనేది పట్టుకుంటారు. నిన్న మీరు చెప్పినట్టుగా ఆ స్పాట్ అనేది ఒక టూరిస్ట్ స్పాట్ అయిపోయింది, ప్రవీణ్ గారు చనిపోయిన ప్లేసు అని ఆయన అంటూ విశ్వాసులు ఎవరైతే ఉన్నారో ఇది హత్య అని నమ్ముతున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి చూస్తున్నారు అని. మరి మీరు హత్య అనుకున్నప్పుడు మీరు టూరిస్ట్ స్పాట్ దగ్గరికి ఎందుకు వెళ్ళారు? మనకు అర్థం కాల. మీకు అర్థమైంది నా పాయింట్? మీరు హత్య అని అన్నారు కదా హర్షకుమార్ గారు, మరి హత్య జరిగినప్పుడు హత్య జరిగిన ప్లేస్ ఏదో మీకు తెలిసినప్పుడు ఆ ప్లేస్కి వెళ్ళి ఫోటో పెట్టి మీరు నివాళులు అర్పించాలి. కానీ ఎక్కడ యాక్సిడెంట్ అయిందో ఆ ప్లేస్ దగ్గరకు వచ్చి ఇది టూరిస్ట్ స్పాట్ అయిపోయింది అని అక్కడ ఫోటో పెట్టి మీరు మీ కుటుంబ సభ్యులతోటి తర్వాత ఆ విశ్వాసులు ఎవరైతే ఉన్నారో వారితోటి నిల్చుని ఫోటో దిగటం అనేది మనకు అర్థం కాలే. వాడిని ప్రశ్నిస్తున్నాం మనం. ఇప్పుడు నాకు తెలుసు ఇది హత్య అని వారు పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది, పోలీసులు కూడా వాళ్ళని ప్రశ్నించడం జరిగింది. మీకు ఒకవేళ వివరాలు ఉంటే ఇవ్వండి, తప్పకుండా దాని మీద దర్యాప్తు చేస్తామని చెప్పడం కూడా జరిగింది. కాబట్టి హర్షకుమార్ గారు నేను ఆ ప్లేస్కి వెళ్ళి ఫోటో పెట్టడం మనకు అర్థం కావట్లా. ఇవాళ టూరిస్ట్ స్పాట్ చేస్తున్నది ఆయనే. అంటే ఆయన వెళ్ళి ప్రజలు మర్చిపోయిన దాన్ని ఆయన గుర్తు చేస్తున్నారు. నిజంగా ఈ అంశం మీద సందేహాలు ఎవరికి ఉండాలండి? వాళ్ళ మిస్సెస్కి ఉండాలి, రైట్ కదా, వాళ్ళ కుటుంబానికి ఉండాలి, వాళ్ళ బ్రదర్కి ఉండాలి. కానీ వాళ్ళందరూ కూడా ఏదైతే పోలీసులు రిపోర్ట్ ఇచ్చారో 200 పైగా సీసీటీవీ కెమెరాలు వాళ్ళు ఎన్ని రోజులండి వాళ్ళు దాని మీద వర్క్ అంటే కసరత్తు చేసి మొత్తం విషయాలు బయటకు తీసి మొత్తం మనకి ప్రజల ముందు ఉంచడం జరిగింది. నమ్మకపోవడం మీ ఇష్టం. ఇప్పుడు నిన్న పెహల్గాం జరిగిందండి, అందరూ నమ్ముతారుగా, నమ్మని వాళ్ళు నమ్మనట్టు మాట్లాడతారు. వాళ్ళని మనం నమ్మించక్కర్లేదు, ఎందుకంటే కళ్ళ ముందు జరిగింది. అలాగే ఈ అలాగే ఈయన యాక్సిడెంట్ కూడా కళ్ళ ముందు జరిగింది. ఒకసారి కాదు, 3 సార్లు ఆయన యాక్సిడెంట్కి గురయ్యారు. 2 సార్లు ఆయనకు భగవంతుడు ఛాన్స్ ఇచ్చారు, 3వసారి తీసుకెళ్ళిపోయాడు ఆయన. దానికి ఎవరు ఏం చేయలేరు. ఇంకొకటి తాగటం అనేది ఒక ఇష్యూ మీరు చేస్తున్నారు, దాని గురించి ఎవడు మాట్లాడలేదు. ఆయన తాగాడు, ఆయన వ్యక్తిగతం అది. ఇంకొకటి అండి, ఈ మతమే క్రిస్టియన్ మతం అనేది వెస్టర్న్ నుంచి వచ్చింది, అది వెస్టర్న్ కల్చర్ తోటి కూడుకున్నది, మనం గతంలో కూడా చెప్పాం. సో దాని మీద కమెంట్స్ మనకు అనవసరం. ఆయన తాగారా లేదా, ఎందుకు తాగారు, వాళ్ళ భార్య చూసుకోవాలి, మనం ఎవరం కమెంట్ చేయక్కర్లే. వారు మరణించారు, ఆ మరణించినందుకు ప్రభుత్వం తన బాధ్యత చాలా సక్రమంగా నిర్వర్తించింది. అంతవరకే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ కావచ్చు, దీని మీద కూర్చుని వెంటనే మీరు పట్టుకోండి, విచారించండి, ఎవరి మనోభావాలు దెబ్బతినకూడదు, మత కల్లోలాలు సృష్టించద్దు, మతపరంగా అల్లర్లు జరగకూడదని వాళ్ళు దాని మీద దృష్టిని కేంద్రీకరించి పోలీస్ అధికారులు కూడా దాని మీద మొత్తం విచారణ చేసి
ఇది ఖచ్చితంగా యాక్సిడెంటే, సందేహం లేదు అని వాళ్ళు అడుగడుగున ప్రూఫ్లు చూపించారు. దాని మీద హర్షకుమార్ లాంటి వాళ్ళు మాట్లాడటం అనేది ఆశ్చర్యంగా ఉంది అంతే. ఎందుకంటే ఇంత టైం తీసుకోవడానికి మేబీ ఈ వీడియోలు సృష్టించడానికి టైం తీసుకున్నారు, నిజ నిజాన్ని దాపెట్టడానికి టైం తీసుకున్నారు అన్న వాదనలు కూడా వినిపించాయి ఈరోజు. మరి ఆయన డిటెక్టివ్ బుర్ర అయిందేమో మనకు తెలియదు. ఆయన డిటెక్టివ్ నావెల్స్ రాస్తే మనకు తెలియదు. డిటెక్టివ్ నావెల్స్ రాసుకోవచ్చు ఈయన. ఎందుకంటే దాన్ని ఒక టూరిస్ట్ స్పాట్ చేయగలిగారంటే ఖచ్చితంగా ఆయన బ్రెయిన్ సంథింగ్ స్పెషల్ అండి. ఏది ఏమైనా ఇంకా ప్రవీణ్ పగడాల గారి మరణం ఏదైతే ఉందో అది అదృచ్చికంగా జరిగింది. దాని మీద మనం మళ్ళీ మాట్లాడుకోవటం అనేది అనవసరం. వాళ్ళ భార్యే ఆ విషయం మీద ప్రస్తావించొద్దు, మీరు వదిలేయండి, మాకు ప్రభుత్వం మీద నమ్మకం ఉందని ఆ రోజు చెప్పారు. రిపోర్ట్ వచ్చాక కూడా మేము సంతృప్తి చెందామని వాళ్ళు చెప్పారు. ఇంకా దీని గురించి ఇంతకంటే మనం ఎవరం కూడా మాట్లాడటం అనవసరం అండి నా దృష్టిలో. అండ్ మేడం ఫైనలీ మళ్ళీ ఈయన ఇటువంటి పోస్ట్ పెట్టడం వెనక మళ్ళీ మతాన్ని ఏమైనా రెచ్చగొడుతున్నారా? మళ్ళీ మీరందరూ కూడా మాట్లాడండి, మీరందరూ కూడా మళ్ళీ పోలీసుల్ని డిమాండ్ చేయండి, మళ్ళీ మాకు కావాలి సీసీటీవీ ఫుటేజ్ కావాలి, లేకపోతే సరైన దర్యాప్తు చేయాలి అని చెప్పి మళ్ళీ రెచ్చగొట్టే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారో అనుకోవచ్చా? ఒకవేళ రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా పోలీసులు అయితే ఊరుకోరండి. ఎందుకంటే ఆయన ఒక ఎంపీగా పనిచేశారు. ఆయనకి అంటే ప్రజలతోటి ఆయనకి సత్సంబంధాలు ఉన్నాయి, ప్రజల నాడి తెలుసు. అటువంటి ప్రజల్ని ఆయన రెచ్చగొట్టడం లేదు, ఒక వర్గాన్ని రెచ్చగొట్టడం అనే పనులు ఆయన చేస్తారని నేను అనుకోను. ఆయన మీద అభిమానం ఉంటే ఉండొచ్చు, తప్పులేదు. అభిమానం కొద్దీ ఈ రకంగా మాట్లాడి ఉండొచ్చు. కానీ ఇంకొకసారి మనం వారికి చెప్పేది ఏంటంటే దయచేసి మీ దగ్గర ఆధారాలు ఉంటే చూపించండి. మీరు ఆయన ఎక్కడైతే హత్య చేయబడ్డారని అనుకుంటున్నారో ఆ ప్లేస్లోకి కూడా వెళ్ళి మీరు ఒక ఫోటో పెట్టి నివాళులు అర్పించండి, ప్రజలకు చూపించండి అని మనం ఈ సందర్భంగా చెప్తున్నాం. థ్యాంక్ యూ.